న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణం 23వ వార్డు లింగంపల్లి నందు బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని నిడదవోలు నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ అధ్యక్షులు కొమ్మిని వెంకటేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, టీడీపీ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ, జనసేన వైస్ ప్రెసిడెంట్ బెల్లంకొండ పుష్పవతి, బండి వెంకటేశ్వరరావు, భీమడోలు కిరణ్, బండి గోపాలకృష్ణ, మణికంఠ, అచ్యుత పవన్, గొల్లగూటి రాజేష్, ధర్మాన పార్వతి, అడ్డాల నాని, చెన్నాపరపు రాజా మరియు ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అలాగే ఈరోజు మన పేదల పాలిట పెన్నిది, మన ఆశాజ్యోతి అయినటువంటి స్వర్గీయ శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ గారి 117వ జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి మన లింగంపల్లి 23వ వార్డు ప్రజలకి, అలాగే అందరికీ కూడా బాబు జగజ్జీవన్ రామ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన గౌరవనీయులు, మన నిడదవోలు నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి శ్రీ కందుల దుర్గేష్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా వార్డు తరఫున వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, వారిని మన బాబు జగజ్జీవన్ రామ్ గారి గురించి ఒక 2 మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. మాజీ ఉప ప్రధాని, అభ్యున్నతి కోసం తన జీవితం యావత్తు కూడా అంకితం చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయుని యొక్క ఆశయాల్ని ముందు కొనసాగించడంలో కానీ, సమకాలికంగా ఉన్నప్పుడు వాటిని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి కానీ, ముఖ్యంగా ఆ రోజుల్లో శ్రీమతి ఇందిరాగాంధీ గారిచే బాబూజీ అని చాలా ప్రేమగా పిలిపించుకున్నటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పట్టణ అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వరరావు, శ్రీ బండి గోపాలకృష్ణ గారు, అదేవిధంగా శ్రీ భీమడోలు కిరణ్ గారు, అదేవిధంగా రంగా రమేష్ గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి సాల్మన్ రాజు గారు, మా మణికంఠ గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసిన 50 మందికి కూడా మరొకసారి శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క జయంత్యోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ దేశంలో నిమ్న జాతులు వారందరూ కూడా తలెత్తుకుని గర్వంగా నిలబడగలుగుతున్నారంటే దానికి కారకులు ఇద్దరు. ఒకరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయులు, మరొకరు బాబు జగజ్జీవన్ రామ్ మహాశయులు. వీరిద్దరూ ఈ సమాజంలో అట్టడుగు వర్గాల వారిని సమున్నత స్థానంలోకి తీసుకురావడానికి తమ జీవితాలని త్యాగం చేసినటువంటి మహానుభావులు. ఇవాళ వారు కనుక ఉండుండకపోతే సమాజంలో ఈ సమాజం అనేటువంటి మాట వినపడి ఉండేది కాదు. ఆ రోజుల్లో ఇంచుమించుగా ప్రధాన అయ్యేటువంటి అవకాశం వచ్చినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల అది ఆయన పొందలేకపోయారు. అయినప్పటికీ కూడా సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో ఆయన ప్రారంభం ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి చనిపోయే వరకు కూడా ఆయనకి పదవులో లేకుండా లేరు. బీహార్ లాంటి వెనకబడిన రాష్ట్రంలో చాలా అద్భుతమైనటువంటి నాయకునిగా ఎదిగి చాలా చిన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి మహానాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఆయన చూపించిన మార్గం మనకి వాళ్ళ అనుసరణీయం. ఆయన ఏ నిమ్న జాతుల గురించి అయితే, అట్టడుగు వర్గాల వారి గురించి అయితే కృషి చేశారో దాన్ని మనందరం కూడా ఆదర్శంగా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ వారికి జయంత్యోత్సవ శుభాకాంక్షలు మనందరికీ తెలియజేస్తూ, ఆ మహానుభావుడి యొక్క ఆశీర్వాదం మనందరి మీద ఉంటుందనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.